హలో ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. ఇవాల్టి సెషన్లో మనం ఇవాల్టి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. 16th December 2025. సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఫస్ట్, ఇవాళ మనకి పిఐబిలో కవర్ అయినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ టూ ఏజెన్సీస్, ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, రీసెంట్గా ఒక లోన్స్ గురించి ఎంఓయు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇండియా ఏడిబి సైన్ లోన్స్ వర్త్ ఓవర్ $2.2 billion ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $2.2 billion లోన్స్, మనకి ఆ వర్త్ కి సంబంధించిన లోన్స్ కి ఎంఓయు జరిగింది. India ADB signed 5-loan agreement which cost around $2.2 billion. Supports AX areas లో సంబంధించి స్కిల్లింగ్ సంబంధించింది, స్కిల్ డెవలప్మెంట్. సెకండ్, సోలార్ రూఫ్ టాప్. థర్డ్, హెల్త్ కేర్ అస్సాంలో. ఫోర్త్, మెట్రో రైల్ అండ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్స్. ఇలా ఓవరాల్ గా 5 ఏరియాస్లో ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నాయి. సో ఫస్ట్, ADB ఫండెడ్ ప్రాజెక్ట్స్ అండ్ అమౌంట్స్ ఏమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్, PM స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ త్రూ అప్గ్రేడెడ్. ఓకే, సో $846 million కి సంబంధించి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ఏరియాలో ఇండియా ADB సైన్ చేశాయి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్, ఈ వాల్యూ ప్రకారం 650 ITIs 12 స్టేట్స్లో 650 ITIs కి సంబంధించి మోడర్నైజేషన్ ఇక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మోడర్నైజేషన్ ఆఫ్ 650 ITIs ఇన్ 12 states. నెక్స్ట్, 5 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అనౌన్స్ చేశారు. 5 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్, రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్, PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా $650 million అగ్రిమెంట్ అనేది ఇక్కడ జరిగింది. సో సెకండ్ అగ్రిమెంట్ వచ్చేసరికి రూఫ్ టాప్ సోలార్ కి సంబంధించింది. టార్గెట్ 10 million హౌస్ హోల్డ్స్ బై 2027 వరకు 10 million హౌస్ హోల్డ్స్ కి టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వడానికి తీసుకొచ్చారు. అస్సాం స్టేట్ టెరిటరీ హెల్త్ కేర్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి ఆస్తా, అస్సాం స్టేట్ టెరిషరీ హెల్త్ కేర్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించి క్లోజ్ టు $399 million ఫండింగ్ ఇక్కడ కేటాయించారు. మోడర్నైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఇన్ గౌహతి, దిబ్రూగఢ్ అండ్ సిల్చార్. మోడర్నైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఇన్ గౌహతి, దిబ్రూగఢ్, సిల్చార్. ఈ ఏరియాస్ లో మనకి మెడికల్ కాలేజెస్ ని అప్గ్రేడ్ చేయడానికి, మెడికల్ కాలేజెస్ కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, శ్రీమంత శంకరదేవ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్, ఆ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ భాగంలో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. ఫోర్త్ అగ్రిమెంట్ వచ్చేసరికి చెన్నై మెట్రో రైల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్. సో $240 billion, ఓకే, ఎక్స్పాన్షన్ ఆఫ్ 220 kilometer మనకి మెట్రో ప్రాజెక్ట్. దెన్ లాస్ట్ వన్ వచ్చేసరికి మేఘాలయ ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజం అండ్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్. ఇలా ఓవరాల్ గా మనకి 5 ప్రాజెక్ట్స్ కి సంబంధించి మనకి ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇండియా అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 5 లోన్ అగ్రిమెంట్స్ ని తీసుకున్నాయి. సో ఒకసారి కనుక చూసుకుంటే 5 లోన్ అగ్రిమెంట్స్ వర్త్ వచ్చేసరికి మనకి $2.2 billion. ఎవరెవరికి ఇక్కడ? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియా. నెక్స్ట్, ఏ ఏరియాస్ లో మనకి అగ్రిమెంట్ ఇక్కడ జరిగింది? ఫస్ట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ. సెకండ్, రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్. థర్డ్, అస్సాం స్టేట్ టెరిషరీ హెల్త్ ప్రాజెక్ట్. ఫోర్త్, చెన్నై మెట్రో రైల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్. ఫిఫ్త్, మేఘాలయ ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్. సో ఇలా మనకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే 5 ప్రాజెక్ట్స్ కి సంబంధించి మనకి అగ్రిమెంట్ జరిగింది. సో వాట్ ఆర్ ద 5 ప్రాజెక్ట్స్ అంటే, దీస్ ఆర్ ద 5 ప్రాజెక్ట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. కంట్రీ ఫిలిప్పీన్స్, కామెంట్ సిటీ నేమ్. సో ఇది ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్ లోన్స్ వర్త్ $2.2 billion, రైట్? నెక్స్ట్, ఎక్స్టెన్షన్ టు దట్ ఆర్టికల్ ఇవాళ PIBలో కవర్ అయింది. సెట్టింగ్ అప్ ఆఫ్ 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇక్కడ కనుక చూసుకుంటే నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇందాక మనం చూసాం కదా, NSTI, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాను మీకు.
సో దాంట్లో భాగంగా 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ని శాంక్షన్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్, ఆ 5 నేషనల్ స్కిల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటి అనేది ఇక్కడ చూడాలి. 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ approved by Union Cabinet on 7th May 2025. 7th May 2025 లోనే 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ని అప్రూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏ బడ్జెట్ లో అనౌన్స్ చేశారు మనకి? ఇట్ వాస్ అనౌన్స్డ్ ఇన్ ద బడ్జెట్ 2025-2026. అప్రూవ్డ్ అండర్ కాంపోనెంట్ 2 ఆఫ్ పిఎం సేతు. వెరీ ఇంపార్టెంట్. పిఎం సేతు అనే కాంపోనెంట్ లో భాగంగా దాన్ని అప్గ్రేడ్ చేశారు. సో ప్రధాన్ మంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. ఓకే, సో పిఎం సేతు, ప్రధాన్ మంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. నెక్స్ట్, ప్రపోజ్డ్ లొకేషన్స్ ఆఫ్ ఎన్సిఓఈ నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ప్రపోజ్డ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి? భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లుధియానా. దిస్ ఈజ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి. ఇది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి 5 అప్రూవ్ చేసినట్టుగా మేలోనే మనకి అప్రూవల్ దొరికింది క్యాబినెట్ నుంచి. ఈ 5 సెంటర్స్ ని ఫిబ్రవరి బడ్జెట్ లోనే అనౌన్స్ చేశారు. అనౌన్స్ ఇన్ ద ఫిబ్రవరి బడ్జెట్ 2025-2026. నెక్స్ట్, ఈ 5 స్కిల్ సెంటర్స్ ఎక్కడ రాబోతున్నాయి మనకి? సో దీస్ 5 స్కిల్ సెంటర్స్ ఆర్ కమ్ అప్ ఇన్, ఓకే, లొకేషన్స్ ఏంటవి? భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లుధియానా. ఓకే, 3 స్టేట్స్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. రైట్. నెక్స్ట్, దీంతో పాటుగా స్కిల్ ల్యాబ్స్ ఆర్ సెటప్ ఇన్ జవహర్ నవోదయ విద్యాలయస్ అండ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇక్కడ స్కూల్స్ లో కూడా మనకి ఐటీ, ఆటోమేటివ్, ఏఐకి సంబంధించినటువంటి ఏరియాస్ లో స్కూల్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ ఇవ్వడానికి మనకి స్కిల్ ల్యాబ్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టుగా చెప్తున్నారు. సో స్టేటస్ ఆఫ్ ఎస్టాబ్లిష్ స్కిల్ ల్యాబ్స్ మనకి ఎక్కడెక్కడ రాబోతున్నాయి అంటే నవోదయాస్ లో, అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో ఇవి రాబోతున్నాయి. రైట్. నెక్స్ట్, రెడ్ రోడ్స్ గ్రీన్ ఇంటెంట్. NHAI 1995 లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏజెన్సీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ రీడిఫైనింగ్ హైవే సేఫ్టీ వైల్ ప్రొటెక్టింగ్ వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ ఎకాలజీ. సో ఇక్కడ న్యూస్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ టేబుల్ టాప్ రెడ్ మార్కింగ్ ఆన్ హైవే. ఫర్ ఎగ్జాంపుల్, ఇది హైవే రోడ్ అనుకోండి. మనకి ఇక్కడ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోవడానికి రెడ్ మార్కింగ్స్ ని ఏర్పాటు చేశారు. నవరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దాన్నే రాణి దుర్గావతి అని కూడా అంటారు. ఇలా రెడ్ స్ట్రిప్స్ అనేది మనకి దీని మీద వేయడం జరిగింది. సో వెహికల్ సౌండ్ తగ్గడంతో పాటు స్పీడ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఒకసారి చూసాక మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఏంటంటే అది రైట్, ఇలా మనకి యూ కెన్ సీ ద రోడ్. రెడ్ స్ట్రిప్స్ చూడొచ్చు రోడ్డు మీద. ఇలా మనకి దీన్ని అరేంజ్ చేశారు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ టేబుల్ టాప్ రెడ్ మార్కింగ్, ఫస్ట్ ఎవర్ యూజ్ ఆన్ ఇండియన్ నేషనల్ హైవే, ఇన్స్పైర్డ్ బై షేక్ జాయద్ రోడ్, దుబాయ్. సో ఇక్కడ మనకి షేక్ జాయద్ రోడ్ దుబాయ్ లో మనకి దీన్ని అరేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే అక్కడి నుంచి చూసి నేర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ ఎవర్ యూజ్ ఆన్ అన్ ఇండియన్ నేషనల్ హైవే, ఇన్స్పైర్డ్ బై షేక్ జాయద్ రోడ్, దుబాయ్, ఇంప్లిమెంటెడ్ బై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. Excuse me. Next, aims to balance road safety, wildlife protection and ecology. Aims to balance road safety, wildlife protection and ecology. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో హైవే మీద ఎక్కడ వేసారు ఇంతకీ రోడ్ అంటే చెప్పాను కదా, వీరగంగా దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. అక్కడ ఆ టైగర్ రిజర్వ్ దగ్గర హైవేలో వేశారు, ఫారెస్ట్ లో నుంచి వేశారు. సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీని స్ట్రెచ్ వచ్చేసరికి 11.96 కిలోమీటర్స్. ఎంత ఇది? 11.96 కిలోమీటర్. 25 డెడికేటెడ్ యానిమల్ అండర్ పాసెస్ ప్రొవైడెడ్ అలాంగ్ 11.96. అంటే యానిమల్స్ రోడ్డు దాటక్కర్లేదు, అండర్ పాస్లు ఇచ్చారు. సో దట్ అక్కడ మనకి వాటి లైఫ్ కూడా ప్రొటెక్ట్ అయ్యేట్టుగా దీన్ని డిజైన్ చేశారు. సో ఇండియాస్ ఫస్ట్ టేబుల్ టాప్ మార్కింగ్
ఫస్ట్ ఎవర్ యూజ్ ఆన్ ఇండియన్ నేషనల్ హైవే. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ లో షార్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి పడుతుంది. ఎయిమ్స్ టు బ్యాలెన్స్ రోడ్ సేఫ్టీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ ఎకాలజీ, దెన్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ హైవే పాసింగ్ త్రూ వీరగంగా దుర్గావతి టైగర్ రిజర్వ్. నెక్స్ట్, యూజర్స్ 5 mm థిక్ థర్మోప్లాస్టిక్ రెడ్ లేయర్. అది 5 mm థర్మోప్లాస్టిక్ రెడ్ లేయర్ ని యూజ్ చేశారు. బ్రైట్ రెడ్ కలర్ వాన్స్ డ్రైవర్స్ స్పీడ్ రిస్ట్రిక్టెడ్ వైల్డ్ లైఫ్ జోన్. సో స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అనేది పడుతుంది. రైజ్డ్ సర్ఫేస్ గివ్స్ మైల్డ్ సౌండ్ అండ్ వైబ్రేషన్ ఎంకరేజింగ్ స్లో స్పీడ్. సో ఇది మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ మనకి స్పీడ్, వైబ్రేషన్, సౌండ్ కంట్రోల్ కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్ ఏంటి? నో డిస్టర్బెన్స్ టు వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్. వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్ కి ఎట్టి పరిస్థితిలో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాదు. దెన్ నో చేంజ్ టు రోడ్ స్ట్రక్చర్ ఆర్ డ్రైనేజ్. దీనివల్ల రోడ్ స్ట్రక్చర్ కానీ వాటర్ స్టాగ్నెంట్ అవుతుందని కానీ అసలు అలాంటి ఇష్యూసే లేవు ఇక్కడ. లోవర్ నాయిస్ దాన్ రంబుల్ స్ట్రిప్స్. సో నాయిస్ కూడా తక్కువగా వస్తుంది. వైడ్ షోల్డర్ లైన్స్ యాడెడ్ ఫర్ ద లేన్ డిసిప్లిన్. ఓకే, ఇది దీని ఆబ్జెక్టివ్. ఇక్కడ లేన్ డిసిప్లిన్ కి వైట్ లైన్స్ కూడా యాడ్ చేశారు. రైట్. నెక్స్ట్, ఇండియన్ నేవల్ సైలింగ్ విసెల్ కౌండిన్యా. సో మనకి అజంతా కేవ్స్ లో కొన్ని ఇయర్స్ బ్యాక్, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ కౌండిన్యా అనే వెజల్ గురించి మనకి మెన్షన్ చేశారు. ఇది మనం ఇప్పుడు దీన్ని మళ్ళీ తయారు చేసి ఓమన్ కి ఒక రూట్ ని వేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఇలాంటి ఒక షిప్ ఉండిందని, దాన్ని అలా లైక్ మనకి రీయూజబుల్ మెటీరియల్తో తయారు చేశారు. ఆ షిప్ మనకి అప్పట్లో ఓమన్ కి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి కార్గోకి దీనికి యూజ్ చేసేవారని తెలిసింది. అలా వాళ్ళు ఏవైతే మెటీరియల్స్ తయారు చేశారో అప్పట్లో వాటితోటి మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు షిప్ ని తయారు చేశారు. సో ఇండియన్ నేవల్ సైలింగ్ వెసల్ ఐఎన్ఎస్వి కౌండిన్యా. ఐఎన్ఎస్వి కౌండిన్యా ఈజ్ ఇండియాస్ ట్రెడిషనల్ స్టిచ్డ్ షిప్. ఇది ఇండియాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టిచ్డ్ షిప్. సెయిల్ ఫ్రమ్ నేవల్ బేస్ కార్వార్ టు పోర్బందర్. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు దీన్ని? కార్వార్ టు పోర్బందర్. నెక్స్ట్, క్రూ మెంబర్స్ 16 members. ఇండియన్ నేవీ పర్సనల్ విల్ సెయిల్ ఫ్రమ్ పోర్బందర్ టు ఒమన్. పోర్బందర్ నుంచి ఒమన్ కి వీళ్ళు సెయిల్ అవుతారు. వాయేజ్ రీక్రియేట్స్ ఏన్షియంట్ ఇండియా వెస్ట్ మ్యారిటైమ్ ట్రేడ్ రూట్స్. సో షిప్ డిజైన్ ఇన్స్పైర్డ్ బై 5th century వెజల్ ఇన్ అజంతా కేవ్ పెయింటింగ్స్. ఓకే, అజంతా కేవ్ పెయింటింగ్స్ లో నుంచి మనకి ఎల్లోరా అజంతా కేవ్స్ లో మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంతా కేవ్స్ డెడికేటెడ్ గా బుద్ధిజం కి సంబంధించినవే. సో దీస్ ఆర్ డెడికేటెడ్ సోల్లీ టు బుద్ధిజం. షిప్ డిజైన్ ఇన్స్పైర్డ్ బై 5th century వెజల్ ఇన్ అజంతా కేవ్ పెయింటింగ్స్. కన్స్ట్రక్టెడ్ బై కేరళ ఆర్టిసన్స్ అండ్ ట్రెడిషనల్ షిప్ రైట్స్. సో స్టోరీ ఏంటి? అప్పట్లో మనకి ఏ టెక్నాలజీ అవి లేకుండా, ఇప్పుడు ఇండస్ వ్యాలీలో మనం చూసాం, దే మెయింటైన్ ట్రేడ్ రిలేషన్స్ విత్ మెసపోటోమియా అని చూసాము. మరి వాళ్ళు అలా ఎలా మెయింటైన్ చేశారు? మరి అంత టెక్నాలజీ లేకుండా వాళ్ళు ఆ రోజుల్లో ఆ సీ వేవ్స్ ని తట్టుకుని ఎలా ట్రావెల్ చేశారు? వాళ్ళు వాడిన మెటీరియల్ ఏంటి? మరి అప్పట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళలేము? అలా సేమ్ అలాగే షిప్ ని స్టిచ్ చేశారు. దానికి తగ్గట్టుగానే దీన్ని డిజైన్ చేశారు. సో ఇక్కడ ఆ షిప్ కి పెట్టినటువంటి పేరు ఐఎన్ఎస్వి కౌండిన్యా. సో ఐఎన్ఎస్వి కౌండిన్యా ఈజ్ ఇండియాస్ ట్రెడిషనల్ స్టిచ్డ్ షిప్. సో సెయిల్ ఫ్రమ్ నేవల్ బేస్ కార్వర్ టు పోర్బందర్. 16 ఇండియన్ నేవీ పర్సనల్ ఇందులో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో మనకి పోర్బందర్, గాంధీ పుట్టినటువంటి ఊరిది గుజరాత్. పోర్బందర్ టు ఒమన్ 29th December. ఓకే, నెక్స్ట్, కన్స్ట్రక్టెడ్ బై కేరళ ఆర్టిసన్స్ అండ్ ట్రెడిషనల్ షిప్ రైట్స్. మరి ఏ మెటీరియల్స్ యూస్ చేశారు? కోకోనట్ ఫైబర్, కాయిల్ రోప్, వుడెన్ జాయినరీ, న్యాచురల్ రెసిన్స్ ఇలాంటివి దీంట్లో యూస్ చేశారు. ఓకే, శాంతి బిల్, ప్రైవేట్ సెక్టర్ టు మేక్ న్యూక్లియర్ రన్ ప్లాంట్. సింపుల్ గా చెప్పాలంటే న్యూక్లియర్ ప్లాంట్స్ కి ప్రైవేట్ సెక్టర్ కి ఓపెన్ చేశారు. సో శాంతి, సస్టైనబుల్ హార్నెసింగ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఫస్ట్ క్వశ్చన్, శాంతి బిల్ దేనికి సంబంధించింది? టు మేక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ప్రైవేటైజ్ ఆర్ టు అలౌ ప్రైవేట్ సెక్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, శాంతి ఫుల్ ఫామ్ ఏంటి? సస్టైనబుల్ హార్నెసింగ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్, approved by the Union Cabinet in the year 2025. So it is the most important and biggest reform in the India's nuclear sector 1962 నుంచి. సో అంతకు ముందు ఉన్నటువంటి ఫ్రాగ్మెంటెడ్ అవుట్డేటెడ్ న్యూక్లియర్ లాస్ ని మనకి పూర్తిగా దీంట్లో నుంచి రిమూవ్ చేశారు.
aims to modernize nuclear governance, safety, liability and industry participation. So aims to modernize nuclear governance, safety, liability and industry participation. ఓకేనా. సో దీంట్లో ఇక్కడ కనుక చూసుకుంటే న్యూక్లియర్ గవర్నెన్స్ సేఫ్టీని ఇంప్రూవైజ్ చేయడానికి, లయబిలిటీని, ఇండస్ట్రీ పార్టిసిపేషన్ లైక్ వీళ్ళని ఇంక్రీజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంట్రడ్యూస్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ బై ద ప్రైమ్ మినిస్టర్. సో దీన్ని అటామిక్ ఎనర్జీ ప్రైమ్ మినిస్టర్ దీన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కంప్లీట్ గా ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లోనే ఉంటుంది, వేరే దానికంటూ సెపరేట్ మినిస్ట్రీ అనేది ఉండదు. న్యూక్లియర్ ఎనర్జీని ఇండియాలో పూర్తిగా కంట్రోల్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ప్రొవైడ్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ న్యూక్లియర్ సేఫ్టీ అథారిటీ. ఓకే, సో ఇక్కడ శాంతి బిల్ ఫుల్ ఫామ్ అలౌవింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇంటూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. నెక్స్ట్ ఒకసారి ఇండియాలో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ చూద్దాము. ఫస్ట్ వన్ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇండియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత గుజరాత్లో కాక్రపర్, తర్వాత రాజస్థాన్లో రావట్ భాటా. ఓకే, రాజస్థాన్ రావట్ భాటా. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కర్ణాటక, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కర్ణాటక. కాలపాకం తమిళనాడు, కుండంకులం తమిళనాడు. నరోరా న్యూక్లియర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్. గోరఖ్పూర్ న్యూక్లియర్ ప్లాంట్ హర్యానా. సో ఇక్కడ మనకి ఇలా ఇన్ని రకాలుగా మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ని ప్లేసెస్ లో ఉన్నాయి. సో ఇండియా న్యూక్లియర్ ఎనర్జీలో స్ట్రెంగ్ అవడానికి కీ రోల్ ప్లే చేస్తుంది అండ్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ ఆర్టికల్, రైట్. సో తారాపూర్, కాక్రపర్, రావట్ భాటా, కైగా, కాలపాకం, కుండంకులం, నరోరా ఇవి మేజర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇండియాలో. నెక్స్ట్ CSIR IICT scientist get IEI award. సో రీసెంట్ గా వినీత్ అనియా ప్రిన్సిపల్ సైంటిస్ట్ CSIR IICT లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా ఉన్నటువంటి ఈవిడికి, ఓకే, సో రీసెంట్ గా మనకి వినీత్ అనియాకి సో IEI ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అవార్డు మనకి ఇవ్వడం జరిగింది. సో యంగ్ ఇంజనీర్ అవార్డ్ IEI యంగ్ ఇంజనీర్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే వినీత్ అనియాకి ఇవ్వడం జరిగింది, రైట్. సో దేని గురించి దీన్ని చేసినటువంటి రీసెర్చ్ ఏంటి ఇక్కడ అంటే బయోగ్రేడబుల్. సో ఈయన చేసినటువంటి రీసెర్చ్ బయోడిగ్రేడబుల్ కాంపోస్టబుల్ పాలిమర్స్ ఫ్రమ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో బయోడిగ్రేడబుల్ కాంపోస్టబుల్ పాలిమర్స్ తీసేటువంటిది ఒక ఈవెంట్. తర్వాత వేస్ట్ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసేది, అలాగే సర్క్యులర్ ఎకానమీ. మనకి ఈ మధ్య న్యూస్ లో సర్క్యులర్ ఎకానమీ అనేది బాగా న్యూస్ లో ఉంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఓకే, సో సర్క్యులర్ ఎకానమీ మీద కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ రీసెంట్ గా మనకి రాజ్ కుమార్ గోయల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక 8 మెంబర్స్ కమిటీ ఆర్ కమిషన్ మెంబర్స్ గా అపాయింట్ అయ్యారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మనకి అబ్జర్వ్ చేస్తే మనకి దీంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చారు. ఇది మనకి గవర్నమెంట్ సర్వీసెస్ కి సంబంధించి ఏదైనా పబ్లిక్ ఇష్యూలో ఉన్నటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్సెప్ట్ డిఫెన్స్, మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి లెటర్స్ అవి రాసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది మనకు ఉంటుంది. స్ట్రెంత్ కనుక చూసుకున్నట్టయితే 10 మెంబర్స్ ఉన్నటువంటి దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 9 మెంబర్స్ ఫుల్ అయ్యారు. మొన్నటిదాకా పొజిషన్స్ అన్ని కూడా వేకెంట్ గా ఉన్నాయి. సో ఇప్పుడు పొజిషన్స్ అన్ని కూడా ఫుల్ చేశారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రాజ్ కుమార్ గోయల్ ఫార్మర్ IAS ఆఫీసర్ టుక్ ఓత్ యాజ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. రీసెంట్ గా వారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా మనకి ఇక్కడ ఆఫీస్ చార్జ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఓత్ అడ్మినిస్ట్రేట్. ఎవరు ఓత్ చేయించారు ఇక్కడ వీళ్ళకి అంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో వీళ్ళకి ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటుగా కొత్తగా మనకి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ 8 మంది యాడ్ అయ్యారు. సో వాళ్ళకి ఓత్ ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారంటే రాజ్ కుమార్ గోయల్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. సో ఒక్కసారి మనకి దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో చూద్దాం, ప్రెజెంట్ మెంబర్స్ కాకుండా. సురేంద్ర సింగ్ మీనా, అస్తోష్ చతుర్వేది, స్వాగత్ దాస్, సుధారాణి రేలంగి, PR రమేష్, ఖుష్వంత్ సింగ్ సేతి, జయవర్మ సిన్హా, సంజీవ్ కుమార్ జిందాల్ వీళ్ళు ఓవరాల్ గా ఇప్పుడు యాడ్ అయ్యారు. సో దీంట్లో ఈ కమిషన్ మెంబర్స్ లో 8 మెంబర్స్ ఇక్కడ మనకి కొత్తగా యాడ్ అయ్యారు.
Central Information Commission constituted under RTA Act of 1935, RTA Act of 2005. So Right to Information Act 2005 లో భాగంగా సిఐసిని ఎస్టాబ్లిష్ చేయండి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక రూల్ తీసుకొచ్చారు. దాని ప్రకారంగా దీన్ని ఏర్పాటు చేశారు. కమిషన్ కెన్ హ్యావ్ అప్ టు 10 మెంబర్స్. కమిషన్లో కనుక చూసుకుంటే 10 మెంబర్స్ వరకు ఉన్నారు. Commission can have up to 10 members, right? So CIC has now full panel for the first time in 9 years. 9 years లో మనకి full panel మనకి ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రాజ్ కుమార్ గోయల్ టేక్స్ ఓత్ యాజ్ CIC. 8 more sworn in. 8 members కొత్తగా యాడ్ అయ్యారు. ఓకేనా. నెక్స్ట్ ఉమీద్ పోర్టల్. ఉమీద్ పోర్టల్ ఫుల్ ఫామ్ చూడండి, ఆల్రెడీ మనకు ఉమీద్ గురించి తెలిసిందే. వక్ఫ్ ప్రాపర్టీస్ కి సంబంధించి ప్రాపర్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ చేసినటువంటి పోర్టల్ ఉమీద్ పోర్టల్. ఉమీద్ పోర్టల్లో భాగంగా December 5th వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఆ డెడ్ లైన్ లో భాగంగా మస్ట్ అండ్ షుడ్ గా వక్ఫ్ ప్రాపర్టీస్ అనేది కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సో దీంట్లో భాగంగా హైయెస్ట్ మనకి ఉత్తరప్రదేశ్. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే వక్ఫ్ ప్రాపర్టీస్ డిజిటల్ రిజిస్ట్రేషన్ లో విచ్ కంట్రీ స్టాప్డ్ అంటే ఉత్తరప్రదేశ్ ఈ స్టాప్డ్. సో Uttar Pradesh ranked first in digital registration of Waqf properties. So Waqf properties ni మనకి డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించారు 2000 రీసెంట్గా 2025లో. ఈ బిల్ పాస్ అవ్వడము, వక్ఫ్ బిల్ పాస్ అవ్వడము, ఉమీద్ పోర్టల్ తీసుకురావడం చేశారు. ఇందులో భాగంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చేశారు అంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ రిజిస్టర్డ్ 92,832 వక్ఫ్ ప్రాపర్టీస్ విత్ ఇన్ టైమ్ లైన్. అబౌట్ ఉమీద్ పోర్టల్, ఫుల్ ఫామ్ UMID, Unified Waqf Management Empowerment Efficiency and Development. Unified Waqf Management Empowerment Efficiency and Development. Centralized digital platform for Waqf property registration. Waqf property registration ki sambandhinchi ఇది ఒక centralized property registration. Ensures transparency, monitoring and better management. So Waqf properties ni better గా మేనేజ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. UMID portal, so Waqf property registration, right? నెక్స్ట్ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ IIT హైదరాబాద్ సైన్డ్ MOU. సో ఢిల్లీ మెట్రో అలాగే హైదరాబాద్ IIT హైదరాబాద్ రీసెంట్గా ఈ రెండు కూడా MOUని సైన్ చేశాయి. MOU సమ్మరీ ఏంటనంటే ఇక్కడ అటానమస్ మొబిలిటీ అండ్ ఇంటెలిజెంట్ నావిగేషన్ సిస్టమ్ ఈ ఏరియాకి సంబంధించి IIT హైదరాబాద్ తోటి ఢిల్లీ మెట్రో MOU సైన్ చేసుకుంది అని ఇక్కడ మనం ఇవాళ హిందీలో కరెంట్ అఫైర్స్ చూసాం. సో విచ్ మెట్రో కార్పొరేషన్ సైన్డ్ MOU విత్ IIT హైదరాబాద్ అంటే ఢిల్లీ మెట్రో కార్పొరేషన్. నెక్స్ట్ రీసెంట్ గా మనకి కొత్తగా 2 వెట్లాండ్ సైట్స్ యాడ్ అయ్యాయి. సో అందులో వెట్లాండ్ సైట్స్ లో ఫస్ట్ ఒకటి రాజస్థాన్ లోది, ఒకటి ఛత్తీస్గఢ్ లోది యాడ్ అయింది. సో సిలిసెరా లేక్ రాజస్థాన్, అలాగే మనకి కోప్రా రిజర్వాయర్ ఛత్తీస్గఢ్. ఈ రెండు కూడా మనకి రీసెంట్ గా రామ్సర్ లిస్ట్ లో యాడ్ అయినటువంటి వెట్లాండ్ సైట్స్. సో ఇక్కడ మనకి రామ్సార్ లిస్ట్ అంటే ఏంటంటే, రామ్సార్ అనేది ఇరాన్ లో ఉన్నటువంటి సిటీ. ఇక్కడ వీళ్ళు 1971లో గ్లోబల్ మీటింగ్ జరిగింది. వరల్డ్ లో ఉన్నటువంటి లైక్ ఎన్విరాన్మెంట్ హెడ్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేద్దాము అన్న ఇంటెన్షన్ తోటి వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. వెట్లాండ్స్ కనుక చూసుకుంటే ఇండియాలో దీంతో 96 వెట్లాండ్స్ అయ్యాయి. 96 వెట్లాండ్స్ అయినాయి. సో కొత్తగా 2 యాడ్ అయ్యాయి. ఒకటి రాజస్థాన్ నుంచి, ఇంకొకటి ఛత్తీస్గఢ్ నుంచి యాడ్ అయింది. నెక్స్ట్ ఓకే, నిన్నటిదే వచ్చింది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్. మియానా రైల్వే స్టేషన్, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి మియానా రైల్వే స్టేషన్ రీసెంట్ గా మనకి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ ని తీసుకొచ్చుకుంది. సో అవార్డ్ ప్రెజెంటెడ్ ఆన్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే. 14th December మనం నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని సెలబ్రేట్ చేస్తాము. సో ఇమేజ్ ఇక్కడ రాంగ్ ఉంది, ఇమేజ్ బై మిస్టేక్ ఇది మినిట్ ఇమేజ్ వచ్చింది. ఓకే, సో అవార్డ్ ప్రెజెంటెడ్ ఆన్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే 14th December. ఎవరు ప్రెజెంట్ చేశారు? హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అవార్డ్స్ ని ప్రెజెంట్ చేశారు. సో ట్రాన్స్పోర్ట్ కేటగిరీలో మియానా రైల్వే స్టేషన్ కి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రావడం జరిగింది. ఓకే, అవార్డు ఎవరు ఇచ్చారు? స్టార్ రేటింగ్ చేసేటువంటి BEE ఇచ్చింది, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అలాగే దీంతో పాటుగా మనకి ఎనర్జీని సేవ్ చేసినందుకు, ఎనర్జీని ఎంకరేజ్ చేసినందుకు గాను, అంటే ఎనర్జీని కన్సంప్షన్ తగ్గించి రెన్యూబుల్ని ఫోకస్ చేసినందుకు గాను, ఇప్పుడు ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే మీ రెఫ్రిజిరేటర్స్కి 3 స్టార్ 5 స్టార్ ఉంటాయి కదా, అలాగే ఎనర్జీ కన్జర్వేషన్లో
కీ రోల్ ప్లే చేసినందుకు గాను మనకి కొన్ని అవార్డ్స్ ఇచ్చారు స్టేట్స్కి. సో 2021లో స్టార్ట్ అయినటువంటి ఈ అవార్డ్స్ కొత్తగా ఈ ఇయర్ మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ డిజిటల్స్ కేటగిరీ యాడ్ చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ డిజిటల్ క్రియేటర్స్ కేటగిరీని యాడ్ చేశారు. సో దీంట్లో భాగంగా మనకి స్టేట్స్ని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేశారు. గ్రూప్ 1, 2, 3, 4, 5 లా డివైడ్ చేశారు. అంటే ఆ స్టేట్ సైజ్ బట్టి అలా ఇచ్చారు. సో గ్రూప్ 1 కేటగిరీలో కర్ణాటకకు ఫస్ట్ ప్రైజ్ వస్తే, గ్రూప్ 2 కేటగిరీ స్టేట్స్లో ఏపీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. గ్రూప్ 3 కేటగిరీలో కేరళకు వస్తే, 4 కేటగిరీలో అస్సాంకి ఫస్ట్ పొజిషన్ వచ్చింది. అండ్ గ్రూప్ 5 చండీగఢ్కి ఫస్ట్ పొజిషన్ వచ్చింది. సో ఎనర్జీ సేవింగ్లో ఈ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మెజర్స్కి గాను, ఈ స్టేట్స్ ఫాలో అవుతున్నటువంటి ప్రొసీజర్స్కి గాను ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్, రీసెంట్గా మనకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2025 గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేశారు. ఈ ఇండెక్స్లో ఇండియాకి ఓవరాల్గా 3rd ర్యాంక్ వచ్చింది. ఏఐ కాంపిటేటివ్నెస్లో ఇండియాకి ఓవరాల్గా 3rd పొజిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రిపోర్ట్ పబ్లిష్ చేసింది ఎవరు? యుఎస్లో ఉన్నటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2025 గాను ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఫస్ట్ పొజిషన్లో యుఎస్ఏ, సెకండ్ పొజిషన్లో చైనా ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. సో యుఎస్ఏ స్కోర్ 78 ఉంటే మనకి చైనా స్కోర్ 36, ఇండియా స్కోర్ 21.59 స్కోర్ తోటి ఇండియా ఏఐకి సంబంధించిన టెక్నాలజీలో 3rd పొజిషన్లో ఉంది అని ఇక్కడ మనకి రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్, ప్రాజెక్ట్ సన్ క్యాచర్. రీసెంట్గా గూగుల్ సిఇఓ సుందర్ పిచై ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంప్యూటింగ్ సోలార్ ఎనర్జీ ఫ్రమ్ స్పేస్. సో ఇది శాటిలైట్స్కి సోలార్ పవర్ని యూజ్ చేస్తుంది. పేరే చెప్తుంది సన్ క్యాచర్. ఓకే, అంటే మనకి శాటిలైట్స్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని రన్ చేసేటువంటి ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ అన్నమాట. సోలార్ పవర్డ్ శాటిలైట్స్ ఇన్ లో అర్త్ ఆర్బిట్. సో దీంట్లో గూగుల్ టీపీయూ అనేటువంటి చిప్స్ని యూజ్ చేశారు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఈ చిప్స్ యూజ్ చేయడం వల్ల మనకి కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గి మనకి గ్రీన్ ఎనర్జీ ఇవ్వడానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. సో గూగుల్ టీపీయూ, సో టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్, రైట్, స్మాల్ శాటిలైట్స్కి ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అంటే 2027లో దీన్ని లాంచ్ చేసినట్టుగా తెలుస్తోంది. 2027లో లాంచ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. క్లియర్. సో ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనౌన్స్డ్ బై గూగుల్ సిఇఓ సుందర్ పిచై. ఓకేనా, క్లియర్, రైట్. నెక్స్ట్, స్క్వాష్ వరల్డ్ కప్. ఇండియా రీసెంట్గా ఇండియాలోనే హోస్ట్ చేసినటువంటి స్క్వాష్ వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. సో స్క్వాష్ వరల్డ్ కప్ 2025 చెన్నై తమిళనాడులో మనకి స్క్వాష్ వరల్డ్ కప్ ఇక్కడ కన్క్లూడ్ అయింది. దీంట్లో ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం గెలిచింది, హాంకాంగ్ ఓడించింది 3-0 తోటి. సో ఇండియాకి ఇది ఫస్ట్ ఎవర్ టోర్నమెంట్ విన్ గా చెప్పొచ్చు. ఇండియాస్ మేడ్ ఇన్ టైటిల్. ఇండియా ఎవరిని ఓడించింది ఇక్కడ అంటే మనకి హాంకాంగ్ ఓడించింది. దీనివల్ల ఇవాళ మనకి పిఐబి మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి టీంకి కంగ్రాచులేట్ చేశారు. ఓకే, సో ఇండియాస్ బెస్ట్ 2023లో ఇండియా బ్రాంజ్ గెలిచింది. ఇప్పుడు మనకి ఇండియా గోల్డ్ గెలిచి టాప్ పొజిషన్ లో ఉంది. హాంకాంగ్ కూడా ఇది బెస్ట్ ఎవర్ పెర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. అంతకు ముందు కనుక చూసుకుంటే హాంకాంగ్ మనకి ఇంతవరకు రాలేదు, ఫర్ ద ఫస్ట్ టైం రన్నర్ అప్ గా వచ్చింది. సో స్క్వాష్ వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరిగింది? చెన్నై, తమిళనాడు. విన్నర్ ఎవరు? ఇండియా ఓడించింది హాంకాంగ్ ని. అండ్ అలాగే ఇండియాకి హాంకాంగ్ ఇది ఫస్ట్ టోర్నమెంట్ గా చెప్పొచ్చు. ఓకేనా, ఐ మీన్ ఈ స్క్వాష్ కప్ లో ఇది ఫస్ట్ విక్టరీగా ఇక్కడ మనం చెప్పొచ్చు. రైట్. స్టాటిక్ జీకే. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి నేషనల్ పార్క్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 నేషనల్ పార్క్స్ ఇక్కడ మనకి ఉండడం చూడొచ్చు. తెలంగాణలో కనుక తీసుకున్నట్టయితే మొత్తం మీద మనకి 12 మనకి కన్జర్వేషన్ రిజర్వ్స్ ఉంటాయి. తెలంగాణలో మనకి 3 నేషనల్ పార్క్స్, 2 టైగర్ రిజర్వ్, 7 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి తెలంగాణలో. సో ఇక్కడ తెలంగాణలో సిటీ సెంటర్లో కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఉంది, తర్వాత మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్ ఉంది, తర్వాత మృగవాణి ఉంది. ఈ 3 నేషనల్ పార్క్స్ మనం తెలంగాణలో చూడొచ్చు. దెన్ అలాగే ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే పాపికొండ నేషనల్ పార్క్, దాని తర్వాత రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, మనకి రామేశ్వర నేషనల్ పార్క్ అంటారు దాన్ని. సో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంది. దాని తర్వాత మనకి
శేషాచలం హిల్స్ దగ్గర శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఒక 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, తెలంగాణలో కూడా ఒక 3 నేషనల్ పార్క్స్. సో ఏపీ, తెలంగాణ 3 నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్కి సంబంధించి కేరళ కవర్ చేసాము, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ అండ్ తెలంగాణ, సౌత్ స్టేట్స్ అన్ని కూడా కవర్ చేసాము. మళ్ళీ మనం రేపటి క్లాస్లో వేరే స్టేట్ కూడా కవర్ చేద్దాం, ఎందుకంటే స్ట్రాటజీకే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ మై డియర్, దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. దీంతో ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ కంప్లీట్ అయింది. లైక్ ఇది ప్రీమియర్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద క్లాస్, ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.